మహిళా సాధికారత లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఛాయ సోమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. స్వామివారి కృపతో తెలంగాణ ప్రజలు చల్లగా ఉండాలని కోరారు. రాష్ట్రంలో పేద మహిళలను ఆదుకునేందుకు ప్రభుత్వం 2 పథకాలు ప్రవేశపెట్టిందని అన్నారు. ఇక మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. పత్తల సోమేశ్వర స్వామి ఛాయ సోమేశ్వర స్వామి ఆలయం అంటేనే ఈరోజు ఒక ప్రత్యేకమైన ఆలయాలు. ఇది భారతదేశంలో కానీ మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ పాటు ఇవాళ మహిళలకు ఏ పేద మహిళకైనా భారం పడితే ఆ మహిళ మీదనే పడుతుంది. పిల్లలకు అన్నం పెట్టాలి, పిల్లలకు మంచి చదువులు చదివించాలి, ఆ భారాన్ని గురించి కొద్దిగా విముక్తి కలిగాలని చెప్పి 2 మహిళలకు సంబంధించిన మగవారు ఇవాళ ఎవరికి ఆలోచన అనే విధంగా 200 యూనిట్ల వరకు నెలకు 600-700 రూపాయలు ఇవాళ మహిళలకు భారం తగ్గించే విధంగా కుటుంబంగా ఉచిత కరెంట్ ఇవ్వడం, 1200 రూపాయల గ్యాస్ సిలిండర్ కొనుక్కోవాలంటే ఆ పేద మహిళలు మళ్ళా కళ్ళల్లో నీరు గారుతూ కట్టెల పొయ్యి మీద వంట చేసుకునే పరిస్థితి వచ్చిన పరిస్థితులలో ఈ నెల మన నుంచే 1వ తారీఖు నుంచి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చి మహిళా పక్షపాతి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని చెప్పి నిరూపించుకున్నాం. తప్పకుండా రాబో కాలంలో మహిళా సంఘాలని ఆర్థికంగా చేయాలని మేము ప్రతి మీటింగ్లో కూడా మేము పత్తల సోమేశ్వర స్వామి ఛాయ సోమేశ్వర స్వామి ఆలయం అంటేనే ఈరోజు ఒక ప్రత్యేకమైన ఆలయాలు. ఇది భారతదేశంలో కానీ మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ పాటు ఇవాళ మహిళలకు ఏ పేద మహిళకైనా భారం పడితే ఆ మహిళ మీదనే పడుతుంది. పిల్లలకు అన్నం పెట్టాలి, పిల్లలకు మంచి చదువులు